మనమైతే ఇప్పుడు రిషికేష్కి వచ్చాం. ఇక్కడ చూసారా స్నానం చేద్దామని దిగితే వాటర్ అయితే కనుక చాలా చల్లగా ఉంది. పైన క్లైమేట్ ఏమో ఇదిగో చెమటతో ఉంది. కానీ ఇక్కడ కేదార్నాథ్ వాటర్ అయితే మాత్రం ఉంది, ఐస్ ఐస్ మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే కనుక మనం అయితే కనుక హరిద్వార్ నుంచి అయితే కనుక రిషికేశ్ వెళ్తున్నాం. రిషికేశ్కి వెళ్ళే ఆటో ఇదైతే ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో అయితే ఈ విధంగా అయితే కనుక ఉంటాయి రూట్స్ ఇవి. ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు ఇదిగాను, ఎందుకంటే ఇది చాలా దగ్గర, ఒక 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది. అక్కడ నుంచి అయితే కనుక ఇదిగో రిషికేశ్ వచ్చిన తర్వాత అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే కనుక మనం ఇదిగో ఈ విధంగా అయితే కనుక దిగొచ్చు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇదిగో చూసారా రిషికేశ్ వచ్చిన పార్కింగ్ బండ్లు అయితే ఇవి. ఇక్కడ నుంచి మన పక్కనే ఇది రిషికేశ్ గంగానది అయితే కనుక మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు స్లోగాని. మనం వెళ్ళే దారిలో అయితే కనుక ఇది ఈ విధంగా అయితే కనుక చూడొచ్చు రిషికేశ్ ఓవరాల్ వ్యూ. ఇదైతే చూసారా మెయిన్ ఎంట్రన్స్లో గోపురం పైన అయితే కనుక ఇది ఈ విధంగా అయితే కనుక శివుడు ఉంటారు. ఇక్కడ నుంచి ఇదిగో ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనుక మనం అయితే కనుక గంగా హారతి ఇచ్చే పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఆ పక్కనే స్నానాలు చేయడానికి కూడాని. ఇక్కడైతే కనుక జనం అయితే కనుక హరిద్వార్ అంత లేరు, కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ కూడా నైట్ అయ్యేటప్పటికి హారతికి అయితే కనుక ఎక్కువగానే ఉంటారంట ప్రజెంట్. అంటే నేను ఆల్రెడీ వెళ్ళేటప్పటికైతే కనుక 11:30, 12 అవుతుంది. ఆ టైంలో మన అయితే కనుక ఎండ గురించి అయితే కనుక జనం లేరనుకోవచ్చు. ఇక్కడైతే కనుక ఎండ ఎలా పడ్డదంటే మొత్తం చాలా ఎక్కువగా ఉంది. మొత్తం ఒళ్ళు అయితే కనుక చెమటతో నిండిపోయింది, అంత అలా పడింది ఎండ అయితే. కానీ గోదావరిలో ఇక్కడ గంగా నదిలో దిగితే కనుక అంత కూల్గా ఉంది. ఎంత ఎండ ఉందో పైన దానికి డబుల్ రెట్లు అయితే కనుక వాటర్ చల్లదనం ఉంది. చూసారు ఇక్కడ గంగా నది పైనుంచి ఎలా పడిందో ఆ శివుని స్టాచ్యూ అయితే చూడొచ్చు ఇక్కడ. ఇది పక్కనే మనం అనుకున్నాం కదా గంగా నది. ఇక్కడ చాలామంది అయితే కనుక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే కనుక కేరింతలు కొడుతూ అయితే కనుక స్నానాలు అయితే చేస్తున్నారు. చూసారా ఇది ఇక్కడ టెంట్లు వేసుకుని షాప్లో వాళ్ళు అయితే కనుక టెంట్లో అయితే కనుక కొన్ని సామాన్లు అయితే పెట్టి అమ్ముతున్నారు. ఒత్తులు ఇప్పుడు మనం దీపం వదులుతాం కదా, అలావి కూడా మొత్తం A to Z ఎన్ని సామాన్లు కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. గంగలోకి హారతి ఇచ్చేవాళ్ళు అయితే కనుక ఇచ్చుకోవచ్చు అలాగే దీపం తీసుకుని. చూసారా ఇక్కడైతే గంగా నది అయితే కనుక ఎలా ఉందో, ఫ్లో అయితే కనుక చాలా స్పీడ్గా వెళ్తుంది. మన కాశీకి వచ్చే గంగా నది ఇక్కడ నుంచే వస్తుంది. ఈ రిషికేశ్ వచ్చిన తర్వాత అయితే కనుక హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుంచి అయితే కనుక కాశీ వరకు వెళ్తుంది ఇదే వాటర్. మనమైతే ఇప్పుడు రిషికేష్కి వచ్చాం. ఇక్కడ చూసారా స్నానం చేద్దామని దిగితే వాటర్ అయితే కనుక చాలా చల్లగా ఉంది. పైన క్లైమేట్ ఏమో ఇదిగో చెమటతో ఉంది. కానీ ఇక్కడ కేదార్నాథ్ వాటర్ అయితే మాత్రం ఉంది, ఐస్ ఐస్ మొత్తం కూల్గానే చాలా చల్లగా అయితే ఉంది. ఇందులో దిగి కనుక స్నానం చేస్తే చల్లగా ఉంటుంది, చాలా చల్లగా అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం. చాలా చల్లగా అయితే ఉంది ఇది. ఓకే వ్యూ మొత్తం చూపించే అలా కూడా ఇక్కడైతే కనుక ఫ్లో అయితే కనుక ఇదిగో ఎంత స్పీడ్గా ఉందో చూసా. ఇక్కడ ఇల్లు చూసారా, వాళ్ళు ఈత కొట్టకుండానే అలా కాళ్ళు ఊపుతూ ఉంటే వచ్చేస్తున్నారు, అంత స్పీడ్గా ఉంది వ్యూ అయితే. ఇక్కడైతే కనుక చాలా సరదాగా ఆడుకుంటూ అయితే కనుక పిల్లలు అయితే స్నానం చేశారు. గంగమ్మకి నివేదన చేసాం ఇక్కడైతే. ఇక్కడ జనం అయితే కనుక స్నానాలు పెద్దవాళ్ళు కూడా భలే చేశారు. ఇక్కడ పైనుంచి టాప్ వ్యూ చూసారా, 12 అవుతూ ఉన్నా కూడా మంచుతో కూడా ఎలా ఉందని కొండల పైన. మొత్తం ఓవరాల్ వ్యూ అయితే కనుక మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఇదిగో ఫ్లో అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. అందుకనేసి చాలా వరకు దగ్గరగా వారా ఉండే స్నానం అయితే చేస్తున్నారు అందరూ కూడా. కొంచెం లోపలికి వెళ్ళామంటే కనుక ఫ్లో చాలా స్పీడ్గా తోసేస్తుంది. అక్కడ తర్వాత ఫైనల్లీ వచ్చేసిన తర్వాత అయితే కనుక ఇక్కడ టెంపుల్ చూడొచ్చు చిన్నవి. ఇంకా ఎండింగ్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అయితే కనుక నేనైతే కనుక ఇంకా డెహ్రాడూన్ వెళ్ళడానికి అయితే రెడీ అవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు అక్కడ నుంచి వేరే చోటకి ప్రయాణం ఉంది.
చూసారా ఇదిగోని ఈ విధంగా అయితే కనుక రిషికేశ్ దర్శనం అయితే అయ్యింది. అక్కడ నుంచి కనుక మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వరకు అయితే రావడం జరిగింది. వచ్చే దారిలో కనుక ఈ షాపులు చూడొచ్చు. ఈ విధంగానే మొత్తం పొడుక్కుని షాపులు అయితే కనుక చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా. ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే కనుక ఇక్కడ మళ్ళీ ఆటో ఎక్కి డెహ్రాడూన్ బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఎందుకంటే డెహ్రాడూన్ చాలా దూరం ఇక్కడ నుంచి, అందుకనేసి అయితే కనుక ఆటోలు వెళ్ళమన్నారు. ఆటో ఎక్కడాక బస్సు అయితే ఎక్కాము. అది కూడా మినీ బస్సు. ఈ బస్సు వెళ్ళే దారిలో అయితే కనుక ఇది ఈ విధంగా చూసుకోవచ్చు. చూసారా ఊటీ కొడైకెనాల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగైతే రూట్లు ఉంటాయి ఇక్కడ, అప్ అండ్ డౌన్స్. కొండల వేరి చాలా బాగుంటుంది ఇక్కడైతే కనుక. ఇదిగోని కూల్ కానీ మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేశారంటే మా ఛానల్ మరింత గ్రో అవడానికి అయితే కనుక ఉపయోగపడతారు. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారు ఇదిగోని ఇక్కడైతే కనుక ప్లేస్ చాలా కూల్గా అయితే ఉంది.